నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తక్కువ కోతతో గుండెకు సర్జరీ, వేధించే జలుబు నుంచి ఉపశమనం ఎలా, కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోండి, పిల్లల్లో పుట్టుకతోటి కిడ్నీ జబ్బులా, ఇంకా హెల్త్ టిప్. ఒకప్పుడు గుండెకు సర్జరీ అంటే ఛాతీపై పెద్ద పెద్ద ఘాట్లు కోతలు తప్పేవి కావు. ఛాతీపై పెద్ద కోత పెట్టి ఆపై ఎముకను చీల్చి లోపలి గుండెకు చేరుకుని సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇలాంటప్పుడు సహజంగానే కోలుకోవడానికి ఎక్కువ రోజులు పడుతుంది. దీంతో పేషెంట్ వారాలు నెలల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. పైగా రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద ఎటు ఉంటుంది. అయితే ఇదంతా నిన్నటి వరకు. లాప్రోస్కోపిక్ అండ్ కీ హోల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సాధ్యమైనంత తక్కువ కోతతో అసలు ఛాతీని తెరవాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు గుండెకు సర్జరీ చేయడానికి వీలవుతోంది. గుండె జబ్బుల సర్జరీల్లో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చిన కీ హోల్ హార్ట్ సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి వరకు గుండెకు ఆపరేషన్ అంటే ఒక మేజర్ సర్జరీ. ఛాతీపై నిలువుగా పెద్ద కోత పెట్టి ఆపై ఛాతీ ఎముకను చీల్చి గుండెను చేరుకోవాల్సి వచ్చేది. ఆపై ఓవైపు లోపల రక్తాన్నంతా తోడుతూ మరోవైపు బాటిళ్ల కొద్దీ బయటి నుంచి రక్తాన్ని ఎక్కిస్తూ గంటల తరబడి నిలబడి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. ఈ శ్రమంతా డాక్టర్లకేగా, పేషెంట్కేమీ కష్టాలు లేవనుకోవడానికి లేదు. ఆపరేషన్ టైంలో చర్మంపై పెట్టే కోతలు, గాయాల తాలూకు నొప్పుల్ని పళ్ల బిగువన భరిస్తూ వారాలు నెలల తరబడి ఆసుపత్రిలో మంచానికి అతుక్కుపోవాల్సి వచ్చేది. ఈ మధ్యకాలంలో ఇన్ఫెక్షన్ల బెడద ఎటూ ఉంటుంది. ఇక కోతలు, గాయాల తాలూకు మచ్చలు, ఉబ్బెత్తుగా పెరిగే కొయ్య కండలు, ఈ సమస్యలు ఎటూ ఉంటాయి. అయితే ఇదంతా గతం అంటున్నారు నేటి తరం సర్జన్లు. మినిమల్ ఇన్వేసివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సాధ్యమైనంత తక్కువ కోతలతో కీలకమైన గుండెకు అతి సులువుగా సర్జరీ చేయడం సాధ్యపడుతోంది. 1980s కార్డియాక్ సర్జరీ చూస్తుంటే ఓపెన్ హార్ట్ సర్జరీ మనం హార్ట్ లంగ్ మెషిన్ ద్వారా చేసేవాళ్ళం. ఈ 2000 నుంచి మనకు ఇప్పుడు బీటింగ్ హార్ట్ సర్జరీ చేయడం అలవాటైంది. ఈ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మనం దీన్ని ఇంకా సులభంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దీనిలో మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ అనేది కొత్తగా ఇప్పుడు డెవలప్ అవుతుంది. మినిమల్ సర్జరీ ఏంటంటే మనం చేసేది చిన్న ఇన్సిషన్ ద్వారా సైడ్గా ఐదర్ లెఫ్ట్ సైడ్ లేకుంటే రైట్ సైడ్ చిన్న ఇన్సిషన్ ద్వారా మనం సర్జరీ చేస్తాం. బికాస్ గుండె లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది, అన్ని సర్జరీలు మనం చేయలేం. సో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలు ఏం చేస్తామంటే కొన్ని సర్జరీలు మనం లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తాం, కొన్ని సర్జరీలు రైట్ సైడ్ నుంచి చేస్తాం. సో దీంతో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రికవరీ పీరియడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో పేషెంట్ ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే మనం 8 to 10 days హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేస్తే 4-5 daysలోనే మనం డిశ్చార్జ్ అవ్వగలుగుతాం. ఇంకోటి ఏంటంటే బికాజ్ మనం సైడ్ నుంచి ఆపరేషన్ చేస్తున్నాం, ఎముకను కట్ చేస్తున్నాం కాబట్టి బ్లీడింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనకు బ్లడ్ ప్రోడక్ట్స్ కింద అవసరం పడదు. ఇంకేంటంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే పెద్ద ఇన్సిషన్ ఇస్తామో అప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఇన్సిషన్ ఎంత తక్కువ చేస్తామో అప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే మనం పేషెంట్ని తొందరగా సొసైటీలో మళ్ళీ ఆయన చేసే పనులు మనం వీ హ్యావ్ టు సెండ్ దెమ్ టు దట్ లెవెల్, దట్ స్టేజ్. ఆ స్టేజ్ అనేది మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో 2 weeksలలో జనరల్లీ రెగ్యులర్గా జాబ్ కింద వెళ్ళడానికి సులభమవుతుంది. సింగిల్ వాల్వ్ సర్జరీస్ నియర్లీ 90% ప్లస్ మనం సర్జరీస్ మనం మినిమల్ ఇన్వేసివ్గా చేయగలుగుతాం. అయోటిక్ వాల్వ్ ప్రాబ్లం ఉంది, లేదా మైట్రల్ వాల్వ్ ప్రాబ్లం ఉంది, లేకుంటే స్మాల్ హోల్ రంధ్రం ఉంది హార్ట్లో, ASD అంటాం. అలాంటి కేసెస్లో నియర్లీ ఎవ్రీ కేసు మనం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేయగలుగుతాం. ఇంకా మేజర్ సర్జరీ ఏంటంటే బైపాస్ సర్జరీ. బైపాస్ సర్జరీ జనరల్లీ మనం అన్ని సర్జరీలు చేయలేం. ఎందుకంటే బైపాస్ సర్జరీ మనకు గుండెని మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఆదుకోవాలి, రైట్ సైడ్ నుంచి కూడా మనకు కొంచెం వెజల్స్ ఉన్నాయి. సో మనం లెఫ్ట్ సైడ్, సో కొన్ని 50 to 60% కేసెస్ ఎప్పుడైతే మనకు సులభంగా ఉంటుందో, బ్లడ్ వెజల్స్ లోపల బ్లడ్ వెజల్స్ పెద్ద ఉన్నాయో అప్పుడు మనం బైపాస్ సర్జరీ కూడా మినిమల్ ఇన్వేసివ్ చేయగలుగుతాం. మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నాలజీ సాధ్యమైనంత తక్కువ కోతను పెట్టి సర్జరీ చేయడం అన్నది ఈ విధానంలోని ప్రాథమిక సూత్రం. సంప్రదాయక ఓపెన్ సర్జరీలో దాదాపు 15 అంగుళాలకు పైనే చర్మంపై కోతలు పెట్టాల్సి వస్తోంది.
దీనికి భిన్నంగా మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో కేవలం 5 సెంటీమీటర్లు, వీలైతే అంతకంటే తక్కువ పరిమాణంలోనే కోత పెట్టి ఆపై మైక్రోస్కోపిక్ పరికరాలను వాడుతూ సర్జరీ చేయడానికి వీలవుతోంది. మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో ఛాతీని పూర్తిగా తెరవాల్సిన అవసరం లేకుండానే, పక్కటెముకల్ని వేరు చేయకుండానే ఛాతీపై చిన్నపాటి కోత పెట్టి గుండెకు సర్జరీ చేయగలుగుతున్నారు. తక్కువ కోత పెట్టడం మూలంగా రక్తస్రావం తక్కువగా ఉంటుంది, నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండదు, ఇన్ఫెక్షన్ల రిస్కు దాదాపు 0 అని చెప్పవచ్చు. పేషెంట్ కూడా వేగంగా కోలుకుంటారు. ఇంతకు ముందులాగా వారాలు నెలల తరబడి ఆసుపత్రి గదికి మంచానికి అంకితం అవ్వాల్సిన అగత్యం ఉండదు. ఈ మధ్య లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి రోబోట్స్ డెవలప్ అవుతున్నాయి. ఈ రోబోట్స్ అంటే ఇవి సాధారణంగా మనం సర్జరీ చేసేటప్పుడు చిన్న చిన్న హోల్స్లో సర్జరీ చేసేటప్పుడు సరిగ్గా కనబడదు, మన చేతులు వణుకుతూ ఉంటాయి. అప్పుడు ఈ రోబోట్స్ అనేటివి మనం యూజ్ చేసి వితౌట్ ఎనీ ట్రెమర్స్ లేకుండా మనం మినిమల్ చిన్న ఇన్సిషన్స్తో మనం ఆ సర్జరీ హోల్ ద్వారా మనం అది ఏ సర్జరీ చేయాలో చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు మినిమల్ ఇన్వేసివ్ టెక్నాలజీ అనేది అందరికీ యూజ్ అవ్వదు, అందరికీ చేయలేము. జనరల్లీ సాధారణంగా మీరు డాక్టర్ గారు ఎవరైతే ఏ సర్జన్ అయితే కార్డియాక్ సర్జన్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేస్తున్నారో ఆయనకెళ్ళి మీరు ఫస్ట్ సంప్రదించాలి. ఆయన చూసి డిసైడ్ చేస్తారు. సపోజ్ సింగిల్ వాల్వ్ ప్రాబ్లం ఉందంటే యూజువలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 90% మనం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేయగలుగుతాం. సపోజ్ అదే ఆయనకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 వాల్వ్లు చేంజెస్ ఉన్నాయి, లేకుంటే వాల్వ్ సర్జరీతో ఇంకో సర్జరీ చేయాల్సి వస్తే అప్పుడు మనం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేయలేము. అలానే బైపాస్ సర్జరీలో కూడా సపోజ్ రెండు గ్రాఫ్ట్లు, ఒక గ్రాఫ్ట్, 2 గ్రాఫ్ట్లు ఉంటే మనం ఈజీగా 100% బైపాస్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేయగలుగుతాం. అదే మనకు 4 గ్రాఫ్ట్లు కావాలి, 5 గ్రాఫ్ట్లు కావాలి, లేకుంటే లోపల ఉన్న డిసీజ్ అనేది చాలా విపరీతమైన డిసీజ్ ఉంటే మనం అప్పుడు మినిమల్ ఇన్వేసివ్ చేయలేము. సిమిలర్లీ ఎమర్జెన్సీ కేసెస్లో కూడా మనం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేయలేము. ఎందుకంటే మనకు ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చాలా టైం తీసుకుంటుంది, మనం కొంచెం కష్టపడుకుంటూ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే మనకు ఎమర్జెన్సీ లేకుంటే చాలా సీరియస్ కేసులు, సిక్ కేసులు ఉంటాయి కదా, అప్పుడు మనం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేయలేం. తక్కువ కోత పెట్టి సర్జరీ చేసే మినిమల్ ఇన్వేసివ్ విధానంలో గుండెను ఆపకుండానే, హార్ట్ లంగ్ మిషన్ వాడకుండానే పక్కటెముకల మధ్య కేవలం 3 నుండి 5 అంగుళాల కోతను పెట్టి గుండెకు చాలా తేలికగా ఆపరేషన్ చేయవచ్చు. గుండెకు సంబంధించినంత వరకు దాదాపు 90% సమస్యల్ని మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలతో సరిచేయవచ్చు. 1 లేదా 2 కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఉన్నప్పుడు ప్రధానంగా బైపాస్ సర్జరీ, కవాటాల మార్పిడి, గుండె పైగదుల్లో రంధ్రాలను పూడ్చడానికి మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నాలజీ బాగా ఉపయుక్తంగా ఉంటోంది. అయితే కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో చేసే ఈ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలతో దుష్ఫలితాలు ఏవైనా ఉంటాయా అన్న సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. నిజానికి ఏ ఆపరేషన్లో అయినా సమస్యలు వచ్చే రిస్క్ 2% వరకు ఉంటుంది. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలో కూడా ఈ రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో బికాజ్ మనం చేసే విధానం అంతా చిన్న హోల్తో చేస్తున్నాం కాబట్టి ఇంకా మనకు లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అనేది లేదు. సో మనం ఇప్పుడు ఈ సర్జరీ స్టార్ట్ అయిందే 3-4 ఇయర్స్ నుంచి. సో మనకు యూజువలీ సాధారణంగా మనం సర్జరీ ఈ హార్ట్ సర్జరీ చేస్తే అట్లీస్ట్ 15 to 20 ఇయర్స్ వరకు ఏమి ఇబ్బందులు ఉండదు. సో ఆ పీరియడ్ ఇంకా రాలేదు మనకు. సో మనకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో అందుకే మనం డాక్టర్లు ఏంటంటే సర్జన్స్ అంటే చూస్ చేస్తారు. ఈ వాల్వ్ సర్జరీలలో ఏం చేంజెస్ ఏమి లేవు, సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినా, మినిమల్ సర్జరీ చేసినా వాల్వ్ సర్జరీలో రిజల్ట్స్ మాత్రం సేమ్ ఉంటాయి. బైపాస్ సర్జరీలో మాత్రం మినిమల్ ఇన్వేసివ్ కొన్ని కేసులనే వరకే మనం చేయగలుగుతాం. ఎందుకంటే మనకి ఇప్పుడు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎలా ఉన్నో తెలవట్లేదు. సో జనరలీ డాక్టర్స్ అవాయిడ్ చేస్తారు. కాంప్లెక్స్ కేసు ఉన్నా, మల్టిపుల్ గ్రాఫ్ట్స్ ఉన్నా అప్పుడు మనం ఆ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీని అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఎప్పుడైతే మనకు ఈ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బయటపడతాయో, లాంగ్ టర్మ్ పేపర్స్ వస్తాయో అప్పుడు దాన్ని కూడా మనం అన్ని కేసులు కూడా మనం మినిమల్ ఇన్వేసివ్ చేయగలుగుతాం. వయసు పైబడుతున్న కొద్దీ మన గుండెకు కూడా సమస్యల తాకిడి పెరుగుతూ పోతుంది. వయసుతో పాటు మన శరీరానికి కూడా శస్త్రచికిత్సల్ని తట్టుకునే సామర్థ్యం కూడా సన్నగిల్లుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లోనూ యాంజియోప్లాస్టీ వంటి విధానాలు పెద్దగా అనుకూలించవు. తప్పనిసరిగా ఓపెన్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు ఓపెన్ సర్జరీల కన్నా చిన్నపాటి రంధ్రాల సాయంతో చేసే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు పేషెంట్లకు బాగా అనుకూలంగా ఉంటాయి. తక్కువ కోత, త్వరగా కోలుకోవడం, ఇన్ఫెక్షన్ల ముప్పు తక్కువగా ఉండటం, మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నాలజీతో ఉన్న ఈ అనుకూలతలు పెద్ద వయసులో గుండె జబ్బుల సుడిగుండాల్ని సులువుగా దాటేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఛాతీని పూర్తిగా తెరవాల్సిన అవసరం లేకుండా చిన్నపాటి రంధ్రాల సాయంతో గుండె జబ్బులకు ఎలా చికిత్స చేయొచ్చో, తక్కువ కోతతో సర్జరీ చేయడం అనేది ఇటు పేషెంట్కి అటు డాక్టర్లకి ఎంత అనుకూలంగా ఉంటుందో తెలుసుకున్నాం కదా. సీజన్ మారినప్పుడల్లా మనకు జలుబు చేయడం, వారం 10 రోజుల పాటు జలుబుతో అవస్థలు పడడం,
మనందరికీ అనుభవమే. మిగతా సీజన్లలో ఎలా ఉన్నా చలికాలంలో మాత్రం చీటికి మాటికి జలుబు చేస్తూ ఉంటుంది. చల్లటి వాతావరణం మూలంగా జలుబు ఒక పట్టాన తగ్గదు, పిల్లల్ని మరీ ఏడిపిస్తుంటుంది. శీతాకాలంలో వేధించే జలుబు బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసు. మనకు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డలుగా పేరుకుపోవడం వల్ల మనకు గుండెపోటు మొదలుకొని పక్షవాతం వరకు అనేక విపత్తులు వచ్చి పడతాయని చెప్తారు డాక్టర్లు. అసలు ఏమిటి కొలెస్ట్రాల్ కథ? కొలెస్ట్రాల్ నిజంగా ప్రమాదకరమైందేనా? కొలెస్ట్రాల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఏం తినాలి, ఏం తినకూడదు? లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో ఏం తెలుస్తుంది? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ను అంచనా వేయడానికి లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష చేస్తారు. ఈ పరీక్షను ఖాళీ పొట్టతో ఉదయం పూట చేస్తారు. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనే 4 రకాల కొవ్వు పదార్థాలను అంచనా వేస్తారు. టోటల్ కొలెస్ట్రాల్, దీని విలువ 200కు మించి ఉండరాదు. ఈ విలువ పెరిగే కొద్దీ గుండెకు ప్రమాదం పెరిగినట్లే. వీలైనంత వరకు ఈ విలువ 150 కంటే తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, దీని ముద్దు పేరు చెడు కొలెస్ట్రాల్. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. దీని విలువను 130 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి. ఈ విలువ ఎంత తగ్గితే అంత మంచిది. ట్రైగ్లిజరైడ్స్, దీని విలువ 150 మిల్లీగ్రాములకు మించి ఉండకూడదు. ఈ విలువ పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, మనం పెంచుకోవాల్సిన కొలెస్ట్రాల్ ఇదే. దీని విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సాధారణంగా 40 కంటే ఎక్కువ ఉండాలి. 30 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి వ్యక్తి 5 ఏళ్లకోసారి లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్షను చేయించుకుని కొలెస్ట్రాల్ పరిస్థితి అంచనా వేసుకోవటం మంచిదని ప్రపంచంలోని అనేక ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. తరచూ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఎంత మొత్తంలో ఉన్నది తెలుసుకోవడంతో పాటు కొలెస్ట్రాల్ పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. వయసు మళ్లిన వాళ్లలో కిడ్నీ జబ్బులు సాధారణమే. కానీ అభంశుభం తెలియని పిల్లల్లో కిడ్నీ జబ్బులంటే మనసు చివుక్కుమంటుంది. పెద్దల్లో అంత సాధారణం కాకపోయినా పిల్లల్లోనూ పుట్టుకతోటి కొన్ని రకాల కిడ్నీ జబ్బులు కనిపిస్తూ ఉంటాయి. కిడ్నీ జబ్బులతో పాటే మూత్ర వ్యవస్థలోనూ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి సత్వర వైద్యం అందించకపోతే పిల్లల ప్రాణాలే ప్రమాదంలో పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పుట్టుకతోటి పిల్లల్లో కనిపించే కిడ్నీ జబ్బుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో పుట్టుకతోటి వచ్చే కిడ్నీ జబ్బులు ఎలా ఉంటాయి? చిన్నపిల్లలు పుట్టుకతోనే వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ క్యాకుట్ అంటారు. క్యాకుట్ అంటే కంజనైటల్ అనామలీస్ ఆఫ్ కిడ్నీ యూరినరీ ట్రాక్ట్. కిడ్నీలు కానీ, కిడ్నీల నుంచి వచ్చే ట్యూబులు యూరిటర్స్ కానీ, ఆ యూరిన్ని తీసుకొచ్చి బ్లాడర్లోకి తీసుకొస్తే బ్లాడర్లో కానీ, ఆ బ్లాడర్లోంచి యూరెత్రా అని ఒక ట్యూబ్లోంచి యూరిన్ బయటకు వస్తుంది. ఈ సిస్టంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా అది క్యాకుట్లో పార్ట్ అవుతుంది. ప్రతి 1000 మంది పిల్లల్లోనూ 3 నుంచి 6 పిల్లల వరకు ఇది వచ్చే అవకాశం ఉంది. 2 కిడ్నీలు ఉంటాయి మనకి, కుడివైపు ఒకటి, ఎడం వైపు ఒకటి. ఒక్కొక్కసారి ఒక కిడ్నీతోనే పుడతారు, సాలిటరీ కిడ్నీ అంటాం దాన్ని. ఒక్కొక్కసారి కుడివైపు ఉండాల్సిన కిడ్నీ ఎడం వైపుకో, ఎడం వైపు ఉండాల్సిన కిడ్నీ కుడివైపుకో వెళ్తుంది. క్రాస్డ్ కిడ్నీ అంటారు. కిడ్నీ ఉండాల్సిన పొజిషన్లో కాకుండా ఎక్కడో కిందకు ఉంటుంది, దాన్ని ఎక్టోపిక్ కిడ్నీ అంటారు. అలాగే కుడివైపు ఒక కిడ్నీ, ఎడంవైపు ఒక కిడ్నీ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి కుడివైపు 2 కిడ్నీలు ఉండొచ్చు, ఎడంవైపు 2 కిడ్నీలు ఉండొచ్చు. దాన్ని డూప్లెక్స్ కిడ్నీస్ అంటారు. అలాగే కుడివైపు 2 కిడ్నీలు, అలాగే ఆ కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్ యూరెటర్ 2 ముక్కలుగా విడిపోయి ఉండొచ్చు. దాన్ని డూప్లెక్స్ సిస్టమ్స్ అంటారు. 2 కిడ్నీలు, 2 యూరెటర్స్ ఉంటాయి. ఈ కిడ్నీలో యూరిన్ పైనుంచి కిడ్నీ నుంచి యూరెటర్ ద్వారా వచ్చి, యూరెటర్ నుంచి బ్లాడర్లోకి వచ్చి, బ్లాడర్లో నుంచి యూరెత్రా నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఆ యూరిన్ వెనక్కి తన్ని రిఫ్లెక్స్ అంటాం. అంటే బ్లాడర్లో నుంచి కిందకి వెళ్లాల్సిన యూరిన్ మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు కిందకే కాకుండా పైకి కూడా వెనక్కి తంతుంది. ఆ వెనక్కి తన్నేదాన్ని వెసైకో యూరెట్రిక్ రిఫ్లెక్స్ అంటాం. దానివల్ల ఇబ్బంది ఏంటి, ఆ యూరిన్ పైకి వెళ్తూ ఉంటే అది కిడ్నీ దాకా తాకి కిడ్నీని ఇరిటేట్ చేసి కిడ్నీ ఫ్యూచర్లో డ్యామేజ్ చేసే రిస్క్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. అలాగే కిడ్నీలో ఒక్కొక్కసారి ఈ ట్యూబ్ యూరెటర్ ట్యూబ్ అన్న పైన పార్ట్ని పెల్విస్ అని పిలుస్తాం.
అది నార్మల్గా ఉండాల్సిన దానికంటే పెద్దది ఉంటుంది. దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. అంటే హైడ్రో అంటే నీటి బుడగలాగా కొంచెం పెద్దగా ఉన్నట్టు. ఈ ట్యూబ్ కిందకు వచ్చే చోట పెల్వి యూరెట్రిక్ జంక్షన్ అంటే ఈ ట్యూబ్లో ఒక పార్ట్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అక్కడ పియూజే అబ్స్ట్రక్షన్ అంటాం. ఆ ట్యూబ్ బ్లాడర్ చోట కలిసే చోట వెసెకో యూరెట్రిక్ జంక్షన్ అంటాం. అక్కడ అబ్స్ట్రక్షన్ ఉండే అవకాశం ఉంది. అక్కడ అడ్డు ఏమన్నా ఉంటే యూరిన్ క్లియర్గా పైనుంచి కిందకి రాదు. ఆ ప్రెషర్ వల్ల ఫ్యూచర్లో కిడ్నీ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అలాగే మగపిల్లల్లో పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ అంటే ఈ బ్లాడర్ నుంచి యూరెథ్రా ఆ ట్యూబ్లో అడ్డు మగపిల్లల్లో చూస్తాం. దీనివల్ల యూరిన్ బ్లాడర్లోంచి డ్రెయిన్ పూర్తిగా కాదు. వాళ్ళు పుట్టకతో ఈ కండిషన్తో పుట్టారు కాబట్టి ఆ యూరిన్ క్లియర్గా డ్రెయిన్ అవ్వకపోతే ఆ ఎఫెక్ట్ అంతా పైన యూరెటర్లోంచి కిడ్నీ మీదకి పాస్ అయ్యి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంది. కిడ్నీ జబ్బుల్ని ముందుగా గుర్తించే అవకాశం ఉందా? చికిత్స ఎలా ఉంటుంది? దీన్ని ముందుగా ఐడెంటిఫై చేయటం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాసెస్ని స్లో చేయొచ్చు. ఆ ప్రాసెస్ డెవలప్ అయిపోతే దానికి ట్రీట్ చేయడానికి ముందుగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కొన్ని కండిషన్స్లో ఐడెంటిఫై చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. మనం జాగ్రత్తలు తీసుకుని ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని కండిషన్స్లో సర్జరీ చేస్తే ఉన్న ఇబ్బంది పోతుంది. ఆ పోయిన ఇబ్బంది వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. మనం పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ కానీ పెల్వి యూరెట్రిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ కానీ ముందుగా ఐడెంటిఫై చేసి దాన్ని మనం ట్రీట్ చేస్తే ఫ్యూచర్లో దానివల్ల ఇబ్బందులు మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ కండిషన్ని ముందు ఐడెంటిఫై చేయడానికి ఎక్కడెక్కడ మనకి అవకాశాలు ఉన్నాయి. తల్లి కడుపులో ఉన్నప్పుడు అనామలీ స్కాన్ అని చేస్తారు. కొన్ని అనామలీ స్కాన్స్లో ఈ ఇబ్బందులు బయటపడతాయి, కొన్ని ఇబ్బందులు బయటపడతాయి. అదొకటి. రెండోది, పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ చిన్న వయసులో యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తే దానికి తగ్గట్టుగా యూరిన్ టెస్ట్ చేసుకుని అందులో బ్యాక్టీరియా ఏమన్నా ఉందా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ప్రూవ్ అయిందా, దానికి తగ్గ యాంటీబయాటిక్లు పెట్టుకుని ట్రీట్ చేసుకోవటం. కిడ్నీ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో రక్త పరీక్షలు చేసుకోవటం. కిడ్నీ స్కాన్లు, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంసీయూజీ స్కాన్, డిఎంఎస్ఏ స్కాన్, ఇలా స్పెషల్ స్కాన్లు ఉన్నాయి. ఇవి చేసి ఎక్కడ ఇబ్బంది ఉంది, కిడ్నీలు ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి, ఇవన్నీ టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఇవన్నీ మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ఈ బొమ్మలో చూస్తే ఒక్కొక్కసారి రెండు కిడ్నీలు కలిసిపోయి ఫ్యూజ్డ్ కిడ్నీస్ అంటాం. ఇది గుర్రపు డెక్క ఆకారంలో ఉంటుంది. హార్షూ కిడ్నీ అంటాం దీన్ని. ఇట్లాంటి కండిషన్స్కి మోస్ట్లీ ఈ వేరే ఇబ్బందులు ఈ రిఫ్లక్స్లు కానీ ఇట్లాంటివి ఏవీ లేకపోతే మనం ఏమీ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడుతూ, అలాగే కిడ్నీ ఫంక్షన్ రెగ్యులర్గా ప్రతి 6 నెలలకో ప్రతి సంవత్సరానికో క్లినిక్లో రివ్యూ చేసుకుంటూ ఉంటే మనం ఈ తేడా ఏమన్నా వచ్చి కిడ్నీ ఫంక్షన్ ఇబ్బంది పడుతోంది, ఫెయిల్ అవుతుంది, ఆ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే ముందుగా గుర్తించి మనం ట్రీట్ చేసుకోగలుగుతాం. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఒకసారి యూరిన్ టెస్ట్ చేయించుకుని దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్ కానీ పిల్లల నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కానీ యూరాలజిస్ట్ కానీ సంప్రదించి మీరు అడ్వైస్ తీసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు ఈ కండిషన్ని మనం తొందరగా ఐడెంటిఫై చేసుకుని మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కిడ్నీ జబ్బులతో బాధపడే పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలు ఆహారం తీసుకునేటప్పుడు సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు, జ్వరం ఎక్కువ ఉంది, దగ్గు కానీ జలుబు కానీ లేదు, కానీ జ్వరం ఎందుకు వస్తుందో తెలియదు, ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం యూరిన్ టెస్ట్ చేయించి అందులో ఇన్ఫెక్షన్ ఉందా లేదో చూసుకుని దానికి తగ్గ యాంటీబయాటిక్ పెట్టుకోవడం మంచిది. పిల్లలకి వాంతులు, విరోచనాలు, దగ్గు, జలుబు వచ్చి జ్వరం వచ్చి ఆహారం సరిగ్గా తీసుకోకపోతే ఈ క్యాకుట్ ఉన్న పిల్లలకి కిడ్నీ ఆల్రెడీ స్ట్రెస్లో పనిచేస్తూ ఉంటుంది. దాని మీద ఈ ఇన్ఫెక్షన్లు స్ట్రెస్ పెంచుతాయి. ఆ పెరిగిన స్ట్రెస్ని మనం ముందుగా అరికెట్టగలుగుతాం. హాస్పిటల్కి వెళ్ళి అది డయాగ్నోస్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ పెట్టి, డీహైడ్రేషన్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసి, ఈ వాంతులు విరోచనాలు తగ్గేంత వరకు ఐవీ ఫ్లూయిడ్లు పెట్టి గ్లూకోజ్ ఇచ్చి దాన్ని మనం మేనేజ్ చేసుకుంటే ఫర్దర్ స్ట్రెస్ కిడ్నీ మీద తగ్గించిన వాళ్ళు అవుతాం. కిడ్నీలు ఎఫెక్ట్ అయినంత కాలం ఫ్యూచర్లో బ్లడ్ ప్రెషర్ పెరిగే రిస్క్ ఉంది. ఎందుకంటే కిడ్నీలు హార్ట్ ఎట్లా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందో, బ్రెయిన్ ఎట్లా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుందో, కిడ్నీలు కూడా కొంత రోల్ ఉంది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి. ఎప్పుడైతే కిడ్నీలు ఎఫెక్ట్ అయి ఉన్నాయో అప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగే రిస్క్ ఉంది. సో మనం రెగ్యులర్గా క్లినిక్లో వచ్చి చూపించుకుని క్లినిక్లో ఫాలో అప్ చేసుకుంటే ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉందో మనం ఓవర్ ద టైం కొంతకాలం ప్రతి 6 నెలలకో ప్రతి సంవత్సరంకో ఫాలో అప్ చేసుకోవచ్చు. అలాగే డిహైడ్రేషన్ ఏమన్నా ఉందా అది చూసుకోవచ్చు. మనం ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆ ట్రీట్మెంట్ ఎంత సక్సెస్ఫుల్గా ఉంది, కిడ్నీ ఎలా పనిచేస్తుంది ఫ్యూచర్లో అని మనం ఫాలో అప్ చేసుకోవచ్చు. ఒకప్పటితో పోలిస్తే నేడు బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే కిడ్నీ లోపాలను, సమస్యల్ని గుర్తించే అవకాశం ఉంది.
ఒకవేళ బిడ్డలో పుట్టుకతోనే ఏమైనా కిడ్నీ సమస్యలుంటే ఆలస్యం చేయకుండా వెంటనే తగిన చికిత్స ఇప్పించాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు చిట్కా మీకోసం. సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ముందుగా ఉన్ని బట్టలు వేసుకుని వాటిపై స్వెటర్లు ధరించండి. ఇలా చేయడం వల్ల చలికాలంలో సోరియాసిస్ ఉధృతం కాకుండా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.